వివాదాలకు దారితీసిన లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఛార్జ్ షీట్ నమోదైంది. రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేరుస్తూ నార్సింగి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 10 ఏళ్ల పాటు లావణ్యతో రాజ్ తరుణ్ సహజీవనం చేసినట్లు ఛార్జ్ షీట్ లో ఫైల్ చేశారు. వివాదాలకు దారితీసిన లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఛార్జ్ షీట్ నమోదైంది. రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేరుస్తూ నార్సింగి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పూర్తి వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఇప్పటికే నార్సింగి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్లో కీలకమైనటువంటి అంశాలను కూడా అందులో ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేరుస్తూ నార్సింగి పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. లావణ్య ఆరోపించినటువంటి వాటన్నిటికీ సంబంధించి కూడా లావణ్య పోలీసులకు ఆధారాలు సమర్పించిందని, మరోవైపు ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాతే రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చినట్లు నార్సింగి పోలీసులు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు ఈ కేసులో లావణ్య మొదటి నుంచి కూడా చెప్తూ ఉంది, రాజ్ తరుణ్ తోటి 10 సంవత్సరాల పాటు సహజీవనం చేశామని, తామిద్దరూ పెళ్లి చేసుకున్నామని, ఇద్దరు కాపురం చేశాము, కానీ అందరి సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో తనను డ్రగ్స్ కేసులో విరికించి డ్రగ్స్ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తన కనిపించకుండా పారిపోయాడంటూ కూడా ఆమె మొదటి నుండి కూడా ఆరోపించడం జరిగింది. 10 సంవత్సరాల పాటు వీళ్ళు సహజీవనం చేసినటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఆధారాలను నార్సింగి పోలీసులకు ఇవ్వడంతో నార్సింగి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వీరిద్దరూ కలిసి 10 సంవత్సరాల సహజీవనం చేశారనేటువంటి అంశాన్ని ఛార్జ్షీట్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేరుస్తూ నార్సింగి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. మరోవైపు లావణ్య ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఆధారాలన్నీ ఉన్నాయంటూ కూడా నార్సింగి పోలీసులు కూడా స్పష్టంగా చెప్పినటువంటి మాట. అయితే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మరోవైపు యూట్యూబ్ ఛానల్స్ లో లావణ్య పైన విపరీతంగా ట్రోల్ చేసినటువంటి సందర్భాన్ని చూసాము. రాజ్ తరుణ్ కు ఒకవైపు, లావణ్యకు మరోవైపు, అంటే 2 వర్గాలుగా విడిపోయి వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితిని చూసాం. ఎట్టకేలకు నార్సింగి పోలీసులు అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. కానీ రాజ్ తరుణ్ నార్సింగి పోలీసులు అరెస్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. లావణ్య చెప్తుంది ముందస్తు బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలంటూ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ కూడా లావణ్య కూడా చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ అయితే మాత్రం హైదరాబాద్ కాకుండా ఇతర ప్రదేశాల్లో ఉన్నట్లు కూడా ప్రస్తుతం ఆరోపణలు వినపడుతున్నాయి. మరోవైపు ఈ ఛార్జ్ షీట్ పైన ట్రయల్స్ జరిగిన తర్వాత రాజ్ తరుణ్ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కోర్టు, ఇప్పటికే పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఇంకా ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి, లావణ్య ఇచ్చినటువంటి ఆధారాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి ఆ ఛార్జ్ షీట్ పరిశీలిస్తే ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఛార్జ్ షీట్ అయితే మాత్రం లావణ్యకు పాజిటివ్ గా, రాజ్ తరుణ్ కు నెగిటివ్ గానే ఈ ఛార్జ్ షీట్ గా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు తను సహజీవనం చేసినటువంటి కొన్ని ఆధారాలు కూడా తమకు అందించింది అనేటువంటి అంశాన్ని నార్సింగి పోలీసులు ఛార్జ్ షీట్ లో పెట్టారు కాబట్టి మరి ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాడు రాజ్ తరుణ్ అనేది మాత్రం చూడాల్సింది. మనతో పాటు లావణ్య ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడి నేను మీతో టచ్ లోకి వస్తాను. లావణ్య గారు నమస్తే. నమస్తే అండి. సో ఫైనల్ గా ఏదైతే ఉందో కేసు ఛార్జ్ షీట్ నమోదైంది, రాజ్ తరుణ్ నిందితుడిగా చేస్తూ ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, ఏం చెప్తారు? అవునండి, నేను డే 1 నుంచి అదే చెప్తున్నాను. నేను నిజమే చెప్పానండి, కేసు తప్పుదారి పట్టించడానికి అంతా ట్రై చేశారు. నేను సింగిల్ గా నేను ఫైట్ చేశాను. ఈ రోజున ధర్మమే గెలిచింది, చివరికి కూడా న్యాయమే గెలుస్తుందండి. కోర్టులో అయినా సరే నేనే గెలుస్తాను. కానీ చాలా మెంటల్ ఎగాని పెయిన్ క్రాస్ అన్నారు అందరూ. ఎన్ని మాటలు పడ్డానో మీరు అందరూ చూసారు. ఇంకొంతమంది అయితే చాలా సెల్ఫిష్ వాటి కోసం కొందరైతే బిగ్ బాస్ అని వెళ్ళారు, కొందరైతే ఇల్లు అని అన్నారు. ఆ మనిషి కష్టం వెనకాల ఉన్న మనిషిని నేను, ఆ మనిషి ఎదుగుదల కోసం లైఫ్ సాక్రిఫైస్ చేసిన మనిషిని నేను. 10 ఏళ్లుగా ఉన్నాను, అది ఎవరూ నమ్మలేదు. నానా మాటలు అన్నారు. ప్రతి బూత్ మాటకి రోజు ఇంట్లో కూర్చొని ఏడవని రోజు అంటూ లేదండి. బట్ ఈ రోజున నాకు మళ్ళీ ధర్మమే గెలిచింది అన్న దాంట్లో నేను తలెత్తుకొని బతకగలను అన్న హోప్ ఇచ్చిందండి లైఫ్ నాకు.
కాదు లావణ్య గారు, అసలు ఈ కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు టిల్ దిస్ మూమెంట్ వరకు ఎప్పుడైనా రాస్తారని కాంప్రమైజ్ అవుదాం, లేదంటే ఏదైనా వద్దు అనవసరమైన గొడవ నేను కాల్ చేయడమో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడమో ట్రై చేశాడా ఆఫ్ రికార్డ్ గా? చేయలేదండి. చేయకపోగా శేఖర్ భాష లాంటి పర్సన్ ని దింపి నన్ను ఎంత చెడ్డదాన్ని చేయాలో అంత చెడ్డదాన్ని చేసి చూపించడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ప్రతి దానికి తను కూడా ఇంకా తను అనుభవించాలని నేను అన్నాను, కానీ నాకు న్యాయం జరగాలి అని అయితే నేను కోరుకుంటానండి. యా, అంటే మరొక హీరోయిన్ మాల్వి కూడా ఈ అంశంలో ఉంది కదా? అవునండి, వాళ్ళిద్దరికి ఉన్న అఫైర్ నిజం. వాళ్ళిద్దరికి ఉన్న అఫైర్ వల్ల మాత్రమే రాస్తారు నన్ను వదిలించుకోవాలి అని అనుకున్నాడు. అది కూడా నిజం. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను అన్ని పెట్టాను. బట్ దాని తర్వాత ఈ కేసు అంతా తప్పుడు దారి పట్టించడానికి ప్రయత్నించాడు రాజ్ తరుణ్. ఇప్పటికీ కూడా తనకు వదిలించుకోవాలి అన్న దాంట్లోనే ఉన్నాడు. బట్ న్యాయం నా వైపు ఉందనే నమ్ముతున్నానండి. ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఈ కేసులో మీరు ఫైనల్ గా? నేను అతను నమ్మే ఉన్నానండి. ఇప్పుడు ఈ రోజుకైనా సరే రాజ్ తరుణ్కి ఇంకేదో అవ్వాలని నేను కోరుకోలేదు. రాజ్ తరుణ్ నా మనిషి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఇంకొక అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు. నా మనిషి నాకు కావాలి అనే కంప్లైంట్ పెట్టాను. అందులో కూడా అతను వచ్చి నా మనిషినే కాదు పెళ్లి చేసుకోలేదు అని అన్నాడు. బట్ మేము పెళ్లి చేసుకోవడము నిజం, మేము కలిసి ఉండడము నిజం. ఇది 11వ సంవత్సరం అండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా కాదు. ఇది 11 సంవత్సరాల లైఫ్ అండి. యా, ఓకే అండి. ఓకే లావణ్య గారు, రైట్. థ్యాంక్ యూ అండి. యా యా సో ప్రవీణ్ మనతో పాటు లావణ్య గారు ఇప్పటి వరకు మాట్లాడారు. షీఈ్ హ్యాపీ దట్ ఫైనల్ గా నాకు న్యాయం జరుగుతుంది, నేను మొదటి నుంచి చెప్తున్న అంశాలు ఇవే, న్యాయం నా వైపే ఉంది అంటూ కూడా ఏబిఎన్ తో ఫస్ట్ రియాక్షన్ చెప్పారు. యా, ప్లీజ్ కంటిన్యూ. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడే లావణ్య కూడా ఏబిఎన్తో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆమె ఒకటే చెప్తుంది, తనకు న్యాయం కావాలి. తనను 10 సంవత్సరాల పాటు రాజ్ తరుణ్ తాను కలిసి ఉన్నామని సహజీవనం చేశామని చెప్పినప్పటికీ కూడా ఎవరూ నమ్మలేదు. ఈరోజు న్యాయం గెలిచిందని భావిస్తున్నాను. ఖచ్చితంగా న్యాయస్థానంలో కూడా తన పోరాటం కొనసాగిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ను బ్లేమ్ చేయాలనేటువంటి ఉద్దేశం తనది కాదు. రాజ్ తరుణ్తో కలిసి ప్రయాణం సాగించాలనేటువంటి ఉద్దేశంతో తానున్నాననేటువంటి అంశాన్ని ఆమె చెప్తుంది. కానీ రాజ్ తరుణ్ వెనుకుండి శేఖర్ భాష అనేటువంటి ఒక అస్త్రాన్ని ఉపయోగించి తనను బ్యాట్ చేశారు. తను చెప్పేటువంటి వాస్తవాలు ఎవరు కూడా నమ్మలేదు. కానీ పోలీసులకి ఆధారాలు ఇవ్వడంతో ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్లో రాజ్ తరుణ్ని నిందితుడిగా చేరుస్తూ 10 సంవత్సరాలుగా వీళ్ళు సహజీవనం చేశారనేటువంటి అంశాన్ని పోలీసులు నమ్మి ఛార్జ్షీట్లో పెట్టారనేటువంటి అంశాన్ని ఆమె చెప్తుంది. మరి న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలి, న్యాయస్థానంలో ట్రయల్స్ కొనసాగించాలి. న్యాయస్థానంలో ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంతైనా కూడా ఇప్పుడు పోలీసులు కొంత లావణ్యకి సపోర్టివ్గా, లావణ్యకు పాజిటివ్గానే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాబట్టి ఈమె ఖచ్చితంగా న్యాయ పోరాటం కొనసాగిస్తాననేటువంటి అంశాన్ని ఈమె చెప్తుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ను తనను అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతో హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాలని కోరేటువంటి అవకాశం ఉందనేది లావణ్య చెప్తుంది. మరి చూడాలి భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది న్యాయస్థానం అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయ చంద్రిక.